శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికీ. మిత్రులారా, మనం శ్రీరామ నవమి అంటే మనం ఈ ఒక్కరోజే జరుపుకుంటూ ఉంటాం. సీతారామ కళ్యాణం దర్శిస్తూ ఉంటాం మనం. మరి ఈ నేటి ఎపిసోడ్ ద్వారా మనం శ్రీరామ నవరాత్రి విశిష్టత ఏమిటి, శ్రీరామ నవరాత్రులు చూద్దాం మనం. శ్రీరామ నవరాత్రులు అంటే ఎప్పుడు స్టార్ట్ అయినవి, మరి దసరా పండగ ముందు వచ్చే నవరాత్రి ఏమిటి, అసలు ఈ నవరాత్రులు ఏంటి అనేటువంటి శ్రీరామ నవరాత్రుల విశిష్టతను ఈ ఎపిసోడ్ ద్వారా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన తెలంగాణ ప్రచారాన్ని ఉధృతంగా చేసి పిరమిడ్ మోడల్ స్కూల్ డైరెక్టర్గా ఎంతో అద్భుతంగా కల్చరల్ యాక్టివిటీస్తో మనం మోడల్ స్కూల్ని ఎలా రన్ చేయొచ్చో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని రెడీ చేస్తూ ఎంతో కాలంగా నడిపిస్తూ ప్రస్తుతం పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారు, వారితో మాట్లాడి ఈ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. మరి పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రైట్ సార్. శ్రీరామ నవమి అంటే ఈరోజు ఒక్కరోజే జరుపుకుంటాం యాక్చువల్గా. ఎస్ సార్. మీరు నవరాత్రులు అన్నారు కదా, ఎగ్జాక్ట్. ఏమిటి నవరాత్రులు, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు నవరాత్రి అనేది 9 రాత్రులు. మనకు ఈ శ్రీరామనవమి ప్రత్యేకంగా ఉగాది మొదలు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం చేసేటువంటి నవరాత్రి కార్యక్రమాలు. ఉగాది రోజు రాత్రి నుండి ప్రారంభం. ఎస్. ఈరోజు శ్రీరామనవమి ఈరోజు రాత్రి వరకు 9 రాత్రులు అవుతాయి. ఎస్, అది పాడ్యమి ప్రారంభం అవుతుంది. నవమి తిథుల ప్రకారం మనకు 9 తిథులు. రోజులంటే మనకు సూర్యమానం ప్రకారం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 7 రోజుల్లో అవుతుంది, ఒక్కోసారి 6 రోజులు. ఆ తిథులు ఎలా ఉంటే అలా జరుగుతుంది అనమాట. ఓకే, తిథుల ప్రకారంగా అయితే నవరాత్రి. ఎస్. ఇప్పుడు నవరాత్రి అనేది జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఒక అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని, ఆ యోగేశ్వరి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఈ భూమి మీదకి దించే ప్రక్రియలో ఆయన ఎన్నో మరి ప్రయోగాలు ప్రపంచానికి అందించారు. ప్రపంచంలో ఈరోజు అవసరాలకు కావలసినటువంటి, అంటే విద్య కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్క, అంటే మనకు పూర్వకాలంలో వేదాలు ఉండేవి. ఆ వేద జ్ఞానం అనేది ఈ భూమి మీదకి రావడానికి, ఆ జ్ఞానం అనేది మనం తీసుకోవడానికి, ఆ కనెక్ట్ అవ్వడానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ భూమి మీద, ఆ అవసరాలన్నిటికీ కావాల్సిన శక్తి ఈ భూమి మీదకి ఈ సమయంలో వస్తుంది. ఓకే. ఇప్పుడు మనము వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం అంటే ఏరువాక సాగుతాం. ఏరువాక సాగడం అంటే భూమిలో అనేక వనస్పతులు ఈ సమయంలో పుడుతుంటాయి, కొత్తగా చిగురిస్తుంటాయి ఆకులు. వసంతం అనేది వసంత నవరాత్రులు అని కూడా అంటారు. సో ఈ సమయంలో అది ప్రకృతిలో కొత్తగా పుట్టడం అనేది జరుగుతుంది. మరి ఆ పుట్టే క్రమంలో మనకు కలుపు మొక్కలు కూడా పుడుతుంటాయి. దాన్ని అంతా సాగు చేయాలి. అంటే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే మధ్యలో ఆ పుట్టినటువంటి వాటన్నిటిని దున్నేయాలి. భూమి అంతా కూడా సాగు చేస్తాం. ఆ సాగు చేసి విత్తనాలు నాటుకుంటాం. అలాగే మన ఆలోచనలు కూడా ఎన్నో పుడుతుంటాయి, కొత్త రోగాలు పుడుతుంటాయి. చలికాలంలో మనకు వచ్చే అనేక రకాల రోగాల నుంచి మనము ఉపశమనం పొందాలి అంటే ఈ సమయంలో వచ్చే శక్తిని మనం తీసుకోవాలి. ఆ ఆలోచనలే మొత్తం కలుపు మొక్కలు. విషయాలు అంటే విషయంతో సమానం. ఎన్నో విషయాలతో ఉంది మన బుర్ర. వీటన్నిటిని దున్నేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. వ్యవసాయాత్మిక బుద్ధి. ఓహో, కలుపు మొక్కలు తీసేసుకుంటూ ఉండే ఈ బుద్ధిని వ్యవసాయం చేయాలి. అంటే కలుపులు తీసేయాలి కంప్లీట్గా. తీసి విత్తనాలు నాటుకోవాలి. ఏ విత్తనాలు నాటుకోవాలి? మనకి ఏదైతే మన లక్ష్యాలు, మన జీవిత లక్ష్యాలు ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి విత్తనాలు మనం నాటుకోవాలి. తీసేయవలసినవి తీసేసి నాటాల్సినవి నాటాలి. నాటుకోవడానికి సిద్ధం చేసుకోవడము ఈ సమయం. ఓకే. చదును చేయడం. సో చదును చేయడము, మన శరీరంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. మన శరీరం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నవరాత్రులు ఏంటి అసలు? ఈ నవరాత్రులు అంటే మనకు 10 దశావతారాలు ఉన్నాయి కదా. ఈ 9 రాత్రులు అంటే కాన్షియస్నెస్, చేతనత్వం అనేది మనకు
మత్స్యావతారం నుంచి నారాయణుడు అంటే మనం సమస్త జీవరాశుల్లో నేను కొలువై ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే నారాయణుడు అంటే 4 చేతులు, పెద్ద తలకాయ, లేకపోతే ఆయన అది రూపం కాదు, అదంతా మనం సినిమా. మొన్న ఎవరో ఒక క్లాసులో నేను అడిగితే నారాయణుడు విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడంటే పడుకొని ఉంటాడట. అంటే వాడు సినిమాలో చూసింది ఆయన శేషశయనం పైన పడుకొని ఉండడమే చూశాడు పాపం. అంటే పడుకొని ఉండడం అనేది వాళ్ళకి తెలిసింది. అట్లాగే సినిమాల్లోనో లేకపోతే కథల్లోనో ఏదైతే చూస్తారో అదే అనుకుంటారు. కానీ నారాయణుడు అంటే ఒక ఎనర్జీ సిస్టమ్, మన చైతన్యం. మన చైతన్యం అనేది చేప మొదలు, మత్స్యావతారం మొదలు మనకు దశావతారం వరకు ఈ 9 దాటితేనే 10 అవతారాలు. ఈ 9 రాత్రుల్లో మనకు ఆ శక్తిని మనం తీసుకోవడం వల్ల మన చేతనత్వం అనేది అభివృద్ధి చెందుతుంది, పరిణామక్రమం అనేది చెందుతుంది. అంటే దశావతారాలు అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క చైతన్యాన్ని పెంచుకుంటూ పోవాలి. సో వీటి గురించి అసలు మనం ముందు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కిరణం భూమి మీదకి వస్తుంది. ఈ సూర్యకిరణాలు, ఎందుకంటే ఈ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కొంచెం కొంచెం ఇట్లా సైడ్కి వస్తూ ఉంటే మనకు ఆ చంద్రుడు కూడా పెరుగుతూ ఉంది మనకు సైజు. అంటే అడ్డంగా ఉన్న ఇది సూర్యుడు అనుకోండి, ఈ చంద్రుడు, నేను భూమి అనుకోండి. ఇప్పుడు ఈ చంద్రుడు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఆ కిరణాలు అనేవి భూమి మీదకి రోజుకు ఒక కిరణం వస్తుంది, డైరెక్ట్ భూమి మీదకి వస్తుంది. అంటే సూర్యుడి యొక్క ఇప్పుడు ఈ సమయంలో ఒకే కక్షలో కూడా ఉండడం అనేది అనంతమైన శక్తి వస్తుందని మనం ఉగాది రోజు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ శక్తి ఏమవుతుంది అని అంటే, ఆ శక్తి భూమి మీదకి ఒక్కొక్క కిరణంగా మనకు రోజుకు ఒక కిరణం, ఆ కిరణాలు ఒక్కొక్క కలరు. చూడండి, రంగులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. విబ్జిఆర్ అంటే ప్రధానంగా ఉండే కలర్లు 3. వాటి నుంచి మిక్స్ చేస్తే వచ్చాయి మిగిలినవి. ఏంటవి? మొదటి కలరు ఎరుపు. మనకు సూర్యుడు మొట్టమొదట ఎరుపుగా కనిపిస్తాడు స్టార్టింగ్. తర్వాత ఎల్లో, తర్వాత వైలెట్. మనకు పసుపు, మనకు అస్తమించే సమయంలో వైలెట్ కలర్ లో వస్తుంది. సో ఇక్కడ మనకు ఎరుపును ఎల్లోగా కలిపితే ఆరెంజ్ వస్తుంది. రెడ్ అండ్ ఎల్లో కలిపితే ఆరెంజ్ మధ్యలో వచ్చేది. మళ్ళీ ఎల్లోకి బ్లూకి మధ్యలో కలిపినప్పుడు గ్రీన్ వస్తుంది. అట్లా ఇండిగో, ఇవన్నీ వైలెట్, ఇవన్నీ కూడా మిక్సింగ్ వల్ల వస్తున్నాయి. మొత్తం టోటల్గా సూర్యకాంతి ఎలా ఉంటుంది? సూర్యుడి యొక్క కాంతి మధ్యలో ఎర్రటి ఎండలో మనం బయట కాంతి చూసినప్పుడు ఎలా ఉంటుంది? వైట్ కలర్. 7 రంగులు కలిస్తే వైట్, అన్ని కలిసి ఉన్నది ఒక తెలుపు రంగు. సో ఇది ఈ కిరణాలు అనేవి రోజుకొక కిరణం వస్తుంది. రోజుకొక కిరణం ద్వారా మన లోపల రోజు కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఆ శక్తిని మనం తీసుకున్నప్పుడు చైతన్యం పెరుగుతుంది. సో ఆ చైతన్యం పెరగడంలో మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి, మనం ఆ శక్తిని తీసుకున్నప్పుడు మనలో మార్చుకోవాల్సినవి ఏంటి అనేది మనం ఈ యొక్క నవరాత్రి విశేషంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. వండర్ఫుల్. అసలు ఉగాది రోజు మన రాశి ఈసారి బాగుంది అని అవి ఇవి విని, పంచాంగాలు విని, బూరలు లేదా భక్షాలు తిని రిలాక్స్ అవ్వకుండా అప్పటి నుంచే సాధన కొనసాగుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. అంటే రోజు చేసే సాధనతో ఒక కిరణం, ఒక రంగుని ఆహ్వానించుకుంటాం, చైతన్యాన్ని పెంచుకుంటాం. ఇది సాధన తెలుసుకొని ఏదో పడుకొని నిద్రపోవడానికి కాదు. మనం అది తెలుసుకున్న ప్రతి ఒక్కటి తెలుసుకోవడం అంటే, ఇప్పుడు ఒక ఇంజనీర్ అండి రోజు కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు. దేనికోసం? వాడు ఇంజనీర్ అవ్వడం కోసం. ఇంజనీర్ అవ్వాలి కదా, డాక్టర్ అవ్వాలి కదా. వాడు మెడికల్ కాలేజీకి వెళ్తే, ఏ కాలేజీకి, ఒక లాయర్ కాలేజీకి వెళ్ళడానికి లాయర్ అవ్వాలి కదా. అవ్వనప్పుడు చదువునంత మాత్రాన ఉపయోగం లేదు, తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. సాధన చేసి నువ్వు ఆ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకొని మత్స్యావతారం నుంచి దశావతారం వరకు వెళ్ళాలి. అంటే దశావతారం అంటే కలికి అవతారం వరకు నువ్వు తయారవ్వాలి, నువ్వు పూజలు చేయడం కాదు. సో మన చైతన్యాన్ని పెంచుకునే రాత్రులు ఇవి. ఎస్, రైట్. ఒక్కొక్క దానికి ఏంటి ప్రత్యేక? ఇప్పుడు మత్స్యావతారం ఉంది. మత్స్యం అంటే ఏంటి? చేపకి ఎరేస్తే ఏమవుద్ది? అంతే, ఇంకా చచ్చిపోతుంది. అలాగే మన శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టాను అనుకోండి, నేను బండబూతులు తిట్టాను, మీకు ఏమవుతుంది? ఆవేశం వస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు కోపడాలని? మేము పొగిడాను అనుకోండి, బా రాము గారు మీరు చాలా గ్రేట్ అండి, అసలు ఎంత కార్యక్రమాలు చేస్తున్నారండి అంటే ఆనందం వచ్చేస్తుంది. అంటే మీరు వినడం ద్వారా మీ మెదడికి సంకేతం ఎవరు పంపించారంటే న్యూరో ట్రాన్స్మిటర్ పంపించింది. ఇక్కడ దోమ కుట్టింది,
ఎవరు చెప్పారు దోమ కుట్టిందని? న్యూరో ట్రాన్స్మిటర్. మీ వాసన చూశారు, చిచి కంపు వాసన వస్తుంది, బా ఎంత బాగుంది వాసన, ఇది ఎవరు చెప్పారు? న్యూరో ట్రాన్స్మిటర్ చెప్పింది. అంటే మీరు ఏదైతే విషయాలు చూసినా, విన్నా, వాసన చూసినా, మీరు ఇంద్రియాల ద్వారా ఏదైతే తీసుకుంటారో ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయితే చేప ఎరవేయంగానే పోయి పట్టేసుకుంటే చచ్చిపోద్ది. ఇంద్రియాలకు లోనైతే మీరు కూడా చచ్చిపోతారు తొందరగా. కాబట్టి ఆ ఇంద్రియాలను ఏం చేయాలి? ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటి? పతంజలి మహర్షి ఆహారం అంటే బయట నుంచి వచ్చేది, ప్రత్యాహారం అంటే లోపల నుంచి వచ్చేది. నువ్వు లోపలికి వెళ్ళాలి. నీ లోపలికి వెళ్ళాలంటే నువ్వు విరుద్ధంగా ప్రవర్తించాలి. అంటే కళ్ళు మూసుకోవాలి, చెవులు వినకూడదు, పట్టించుకోకూడదు, మనం ఇంద్రియాలని ముడుచుకోవాలి. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో అప్పుడు బయట నుంచి మీరు ప్రతిస్పందించరు. ఏయో సినిమా పాటలే వినొచ్చు, లేకపోతే ఇంకేదో రావచ్చు, ఇంకేదో పెద్ద బాంబులు వేలొచ్చు, కానీ మీకేం పట్టించుకోరు, మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీకు వాసన వస్తుంది, మీకు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాసన ఏంటో కూడా తెలియదు మీకు అలాగే కళ్ళ ముందు ఏం కనిపించినా మీరు చూడరు. ఇలా మీకు దోమలు కొట్టొచ్చు, పట్టించుకోరు. అంటే బయట మీకు ఇంద్రియాలకు లోను గారు. అదే నెక్స్ట్ అవతారం, కూర్మావతారం. కూర్మం ఏం చేస్తుంది అంటే మీరు ఇంద్రియాలకు లోనైతే మీరు చచ్చిపోతారు. ఆ ఇంద్రియాల్లో పడి ఏది కనపడితే అది చూసి, ఏది వినపడితే దానికి వెళ్ళి మీరు అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలయందు మానవమానాలయందు సమదృష్టితో ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞత ఎక్కడ వస్తుంది మీకు? చేప దానికి లోనై ఉంటే. కాబట్టి మీరు లోపలికి వెళ్ళాలి అంటే ఆ కూర్మం లాగా ఇంద్రియాలను ముడుచుకోవాలి. ఇంద్రియాలను ఎప్పుడైతే ముడుచుకుంటుందో లోపలికి, అంటే మన లోపలికి మనం ఎప్పుడైతే మనం ముడుచుకుంటామో, మనం తగ్గించుకుంటామో, చూడడం వినడం వీటన్నిటిని ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే గాంధీ గారు చెప్పాడు కదా, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, ఏది వినకూడదు, పనికిరాని అన్నీ పనిచేసుకో, అవసరమైనంత వరకే ఉపయోగించాలి. ఆ కూర్మం 1000 ఏళ్ళు జీవిస్తుంది. తర్వాత తన బిడ్డల్ని థాట్ పవర్తోనే ఎక్కడో ఉండి కూడా దాన్ని రక్షించుకుంటుంది. అంటే ఆ గుడ్లు పొదుగుతుంది. అలాగే అది మేరు పర్వతాన్ని సముద్రం చిలికినప్పుడు ఏమైంది? పెద్ద మేరు పర్వతాన్ని కూడా మోయగలిగింది. అంటే ఈ సంసార బాధ్యతలు ఎంత పెద్దగా ఉన్నా సరే, ఎంత బరువైనవి అయినా సరే డెడ్ ఈజీగా దాన్ని దాటగలుగుతుంది. ఆ స్థాయి నుంచి అంటే సంసారంలో ఈదగలుగుతుంది. ఎవరు? కూర్మావతారం. ఎవరైతే ధ్యానం చేస్తారో. ఓకే, అంటే ధ్యాన సాధన చేస్తే ఆ కూర్మం లాగా శక్తిశాలి అవుతారు. సో నెక్స్ట్ అవతారం ఏంటి అంటే ఒక్కొక్క రోజు ఆ శక్తిని తీసుకోవాలి మనం. ఇక్కడ మనం వంట చేయాలంటే ఏం చేయాలి? అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు వంట చేస్తాం సార్, వంటలో మనం మొట్టమొదట మనం గిన్నె పెడతాం, అందులో నూనె. సపోజ్ వంకాయ కూర చేయాలనుకోండి, మీకు కొంత అవగాహన ఉందా వంట చేయడం? ఏం చేస్తాం మనం వంట చేయాలంటే? అన్ని ముందు నూనె వేస్తాం, చేసుకుంటాం. స్టార్టింగ్ నుంచి అయితే నూనె, తర్వాత పోపేస్తాం. తర్వాత మీరు మేడం లేనప్పుడు మీరు చేసుకుంటారు ఇంటి దగ్గర ప్రయోగాలు. నేను అది చేస్తా. పత్రి గారి దగ్గర నేర్చుకున్నాం కదా. సో మనం వంకాయలు కోస్తాము, తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు అవి వేసి మొత్తానికి అయితే వంట తయారు చేస్తాం. ఏంటి వంట అవుద్దా? అయిపోద్దా? ఎందుకు కాదు? కింద స్టవ్ మంట లేదు, మంట లేకుండా వంట ఏడా అవుద్ది? అదే జరుగుతుంది. అన్నీ చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నావో తెలియదు మనకు. ఓకే, సాధన గంటలు చేస్తున్నావు, ఎందుకు? మంట కావాలి. మంట అంటే భావం. నువ్వు దేనికోసం చేస్తున్నావు? నీ చైతన్య అభివృద్ధి కోసం చేయాలి. నువ్వు దేవుడు కావాలి. మరి దేవుడిలాగా ఉంటున్నావా? చెయ్యకూడనివి చేయకూడదు. మనం తీసుకోవాల్సింది మాత్రం తీసుకుంటున్నాం, కానీ మన లోపల నుంచి వేటిని వదలాలి. దున్నాలి కదా. దున్నాలంటే పనికిరాని చెత్త ఇక్కడ పెట్టుకొని విత్తనాలు ఎక్కడ పండుతాయి? చెత్త తీసేయాలి ఫస్ట్. మంట ఉంటేనే కానీ చెత్త పోద్ది. ఆ మంట అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము భావన, నేను మత్స్యావతారం నుంచి పోవాలి అంటే నేను ఇంద్రియాలకు లోనవ్వకూడదు. సో ఇంద్రియాలకి లోనవ్వకుండా మన ఇంద్రియాలని ముడుచుకోవడము. మరి మన యొక్క చైతన్య అభివృద్ధిలో 3వ రోజు మనం ఎలా మారిపోవాలి? ఇక్కడ 3వ అవతారం వరాహ అవతారం. వరాహం అంటే పనికిరాని పక్క వాళ్ళవి వీళ్ళవి నువ్వు పట్టించుకొని ఉన్నంతకాలము మీకు వరాహంలోకి వెళ్ళలేరు. వరాహం అంటే నువ్వు కళ్ళు మూసుకొని మనము శక్తివంతంగా తయారైనప్పుడు బయట కాంతి, ఈ కాంతి వేగము 1,82,000 కిలోమీటర్లు, సుమారు 2 లక్షలు అనుకోండి.
సెకండ్కి. ఇది కేవలం సెకండ్కి ఇంత ప్రయాణం చేస్తుంది. కానీ మనం కళ్ళు మూసుకుంటే కనిపించే వెలుగు ఏదైతే ఉందో అది కొన్ని కోట్ల కిలోమీటర్లు వేగంతో మనం ఈ ప్రపంచం అంతా దర్శించేటువంటి కాంతి మనకు కనిపిస్తుంది అని అంటే ఈ కాంతి ఎంతవరకు ఉందో అంతవరకే కనిపిస్తుంది, అంతవరకే మనం చూడగలం. లిమిటేషన్ ఉంది. కానీ ఆ కాంతి అన్లిమిటెడ్. మనకు కథలో ఏముంది, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని హిరణ్యాక్షుడు తీసుకుని వెళ్ళిపోయాడు, పాతాళంలో తీసుకెళ్ళాడు. ఎక్కడున్నాడా అని చూస్తే అక్కడ ఉన్నాడు. అంటే జ్ఞానము, ఆమె వేదాలతో సహా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, తపస్సు చేసి ఆమె ఎక్కడుందో కనుక్కున్నాడు. అంటే ఆ మూడో కన్నుని దర్శించాడు. ఆ మూడో కన్ను దర్శించడం అంటే ఇది పంది మూతి. ఇప్పుడు వరాహం అంటే పంది అనుకుంటారు, పంది కాదు, పంది మూతి ఆకారంలో ఉండేటువంటి స్టెమ్. ఇక్కడ కింద ఇక్కడ ముచ్చెనగుంట, ఇక్కడ చేయి పెట్టండి, మెత్తగా తగులుతుంది. పిలక కింద పిలక వేస్తారు కదా, దాని కింద కొంచెం గుంటలాగా ఉంటుంది, ముచ్చెన గుంట అంటారు. అదే ప్లేస్ ఇక్కడ మూడో కన్ను, అది. సో సెంటర్ పాయింట్. వరాహం అంటే పంది అవతారం కాదు. వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే వరాహ స్వామిని చూడాలంటారు. వరాహం అంటే నువ్వు వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే మూడో కన్ను సంపాదించాలి. ఈ 6 లోకాలు 7వ లోకము 7 కొండలు ఎక్కాలి. ఇప్పుడు 6 ఎక్కితే తప్ప 7 ఎక్కలేము. అది. సో వెంకటేశ్వర స్వామి అందుకనే లాగేస్తారు. అర్థం కావట్లా మనకి ఎందుకు లాగుతున్నారు. అక్కడ పోగానే కళ్ళు మూసుకొని దండం పెడతాం, కళ్ళు మూసుకునేసరికి గేట్ దగ్గర ఉంటాం. ఓకే ఓకే. ఎందుకు అంటే కళ్ళు తెరుచుకొని కనిపించేది విగ్రహమే, కళ్ళు మూస్తే కనిపించేది అసలైన వెంకటేశ్వర స్వామి. నువ్వు కళ్ళు మూసుకొని దర్శించాలి. అప్పుడు అంటే ముందు వరాహస్వామిని చూడాలంటే నీ మూడో కన్ను సంపాదించాలి, వెంకటేశ్వర స్వామిని చూడాలంటే. ఓకే. సో దానికి కూర్మంలా కూర్చోవాలి గంటలు గంటలు, బయట విషయాల్ని పట్టించుకోకుండా. అందులో ఉన్నదంతా సాధనే. సో 3వ రాత్రి మనం ఆ శక్తిని తీసుకుంటాం, శక్తిని తీసుకొని వరాహం మూడో కన్ను సంపాదించుకుంటాం. మూడో కన్ను సంపాదిస్తాం మూడో రోజు. వండర్ఫుల్. 3 రోజుల సాధనతో అది తీసుకొచ్చుకుంటాం. వండర్ఫుల్. ఒక చిన్న విరామం తర్వాత మరి కొనసాగిద్దాం. శ్రీరామ నవరాత్రి విశిష్టతలో ఒక చిన్న విరామం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామనవమి విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఆనంద్ ప్రసాద్ గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. శ్రీరామ నవమికి సంబంధించి, శ్రీరామ నవరాత్రులకు సంబంధించి 3 రాత్రుల గురించి తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత 4వ రోజు 4వ కిరణం నరసింహస్వామి అవతారం. ఏమిటి నరసింహస్వామి? ఆయన ఎక్కడున్నాడు? జంతు స్థాయి నుంచి మానవ స్థాయి మిక్స్డ్, సగం ఇది సగం అది. ఇక్కడ నుంచి మానవుడి స్థాయికి ఒక మానవుడు అంటే చిన్న మానవుడిగా వెళ్ళాలి. అంటే నరసింహస్వామి అవతారంలో ఆయన ఏం చేశాడు, ఈ డయాఫ్రమ్ చీల్చాడు, పేగులు మొత్తం తీశాడు బయట. పేగులు క్లీన్ చేసుకోవాలి. జంతు స్థితిలో ఉన్నప్పుడు మనం మాంసం తిన్నాం, తప్పులేదు. మరి మానవుడిగా రావాలంటే అదంతా అంతర్శుద్ధి, మొత్తం క్లీన్ చేయాలి, పేగులన్నీ క్లీన్ చేసుకోవాలి. అదే ఖండయోగ సాధన. షిరిడి సాయి ఏం చేశారు, ఆయన మొత్తం ఖండాలని ఒకరోజు ఆయన కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, మొండెం ఒక చోట అన్ని పడిపోయి ఉన్నాయంట. పేగులన్నీ బయటికి తీసి క్లీన్ చేసుకుంటా ఉన్నాడంట, పేగులు ఆలేసాడంట. ఎలా సాధ్యమైంది అది? సాధన చేస్తే ఏదైనా అవుతుంది, ప్రయత్నం చేస్తే ఏదైనా అవుతుంది. ఎవరికైనా, ఆయనకైనప్పుడు ఎందుకు కాదు? మనం చేయలేదు, మనకు రాదు, అంతే తప్ప ఆయన చేయగలిగాడంటే ఆయన గొప్పవాడే కాదు, చేయలేదంటే మనం తక్కువడం కాదు. మనం అంతా సాధన చేయలే. సాధన చేస్తే ఎవరికైనా ఏదైనా వస్తుంది. సింపుల్. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు వెనకబడిపోతున్నాం. షిరిడి సాయి అయినా, అరవిందో అయినా, రామకృష్ణ పరమహంస అయినా, పత్రిజీ అయినా, సదానంద యోగి అయినా, వాళ్ళంటూ వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళకు ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు సైన్స్ని డెవలప్ చేసేవాళ్ళు రకరకాల విషయాల్లో వాళ్ళు ఎలాగైతే శాస్త్ర పరిశోధన చేసి వాళ్ళు ప్రపంచానికి అందించారో లింకు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని కనిపెడతాడు. న్యూటన్ లా ఉంది, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ కనిపెట్టాడు. ఇంకొక సైంటిస్ట్ వచ్చి చిచి అవి వాడను, నేను ఉపయోగించుకోను, అది కరెక్ట్ కాదని అతను ఇంకొకటి చెప్పడు. దానికి అనుసంధానంగా ఇంకోటి కనిపెట్టాడు. అది దాన్ని ఉపయోగించుకుంటూనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అలాగే మనమంతా ఎక్కడున్నాము? మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, సదానంద యోగి ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల యోగులు
వాళ్ళ గురువు గారు పంపించారు, బాబు నీకు అక్కడ రెడీగా ఉంది, నువ్వు వెళ్ళు అంటే అక్కడ ఉన్న గురువులు కొంతమంది నువ్వు ఆ గుహలో వెళ్ళి తపస్సు చేయమన్నారు. తపస్సు చేశారు 80 ఏళ్ళు. ఆ తర్వాత బాబు నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళి ఈ యొక్క విషయాన్ని, సత్యాన్ని ప్రపంచానికి అందించాలి. అక్కడంతా గురువులు మా గురువు అని కొట్టుకొని వస్తున్నారు, అందరిని ఒకటి చేయాలి. కాబట్టి ఆ విధంగా నువ్వు వెళ్ళి పని చేయని చెప్పేసి పంపించారు. వాళ్ళు ఏమో ఆధార్ కార్డు అడ్రస్ ఇచ్చి పంపించరు, వెళ్ళిపోవాలి. ఆడు కూర్చోవాలి. ఆయన కూర్చున్నాడు కర్నూలులో ఆ రాఘవేంద్ర లాడ్జ్లో. అప్పుడెప్పుడో పత్రిక గారు వచ్చారు, ఎంతోమంది వచ్చారు అంతకుముందు, కానీ ఆయన వచ్చారు. అందరికీ మా సార్ గురువు గారు మా అమ్మాయి పెళ్ళి అంటే అయిపోద్దులే పోరా అనేవాడు, మా ఉద్యోగం అంటే అయిపోద్దులే పోరా అన్నాడు. కానీ పత్రిక గారికి ఏమన్నాడు, ఇక్కడ ఆత్మజ్ఞానం మాత్రమే లభిస్తుంది, ఏది పడితే అది దొరకదు. అంటే ఎవరికి ఏం చెప్పాలో ఆయనకి తెలుసు. అది సో మాకు అదే కావాలి స్వామి, మాకేమి ఇంకా మిగతా ఏం అక్కర్లేదని ఆయన వీడు కరెక్ట్ శిష్యుడు దొరికాడు నాకు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంత ప్రయాణం జరిగిన తర్వాత, సుభాష్ నా పని అయిపోయింది ఇక్కడ, మరి నువ్వు ఈ పనిని నువ్వు కొనసాగిస్తావా అని పత్రిక గారిని అంటే, ఓకే స్వామి గురువు గారు మీరు ఎట్లా చెప్తే అలాగే అంటే ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ యొక్క మూమెంట్ని మరి స్థాపించి విశ్వవ్యాప్తం చేస్తున్నారు, మనందరికి తెలిసిన విషయం. ఇది అంటే ఈ సదానంద యోగి పరమ గురువులు సప్త ఋషుల యొక్క భుజాల మీద ఉన్నారు ఆయన, అంతే కదా. వాళ్ళు చెప్పిన, ఇప్పుడు న్యూటన్ ఏమంటాడంటే, నేను సైన్స్ ఇంతవరకు ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళ భుజాల మీద ఉన్నా, నేను పొట్టివాడినే కానీ నేను ఎక్కడున్నా వాళ్ళ భుజాల మీద ఉన్నా, మీరు నా భుజాల మీద ఎక్కండి అన్నాడు ఆయన. అంటే ఒకరు ఏదైతే కనిపెట్టారో, ఒకరు ఏది తెలుసుకున్నారో అది అక్కడ వరకు మనం కూడా నేర్చుకొని వారితో పాటు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. ఎస్, పత్రిక గారు ఏమన్నారంటే, నేను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నా, మరి నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అంతే కదా, ఎవరెస్ట్ లోనే ఉన్నారు. మరి నాకంటే పైకి ఎక్కాలా లేదా నాకంటే కిందకి పోవాలా? పైకి వెళ్ళాలి. సో పరమ గురువుల భుజాల మీద సదానంద యోగి కూర్చున్నారు, నిల్చున్నారు. ఆయన మీద పత్రిక గారు నిల్చున్నారు, పత్రిక గారి మీద మనం ఉన్నాం. అర్థమైందా? అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆయనలాగా మనం చేయడం కాదు, ఆయన కంటే ఇంకా భిన్నంగా, ఇంకా విస్తృతంగా మనం ఏం చేయాలి ప్రపంచానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే పత్రిక గారు కోరుకునేది. సో మొత్తం మీద ఈ అంతర్శుద్ధి చేస్తే గాని ఆ స్థాయికి వెళ్ళము. నరసింహస్వామి ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళాలి అంటారు. సో నరసింహస్వామి అవతారంలో ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ చిల్చాడు? అది ఇంటి ముందు కాదు, ఇంటి బయట కాదు, గడప మీద ఉన్నాడు. అంటే మధ్య మార్గంలో ఉండమని. నువ్వు ఇంట్లో ఉండడం కాదు, నా కుటుంబం ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా అబ్బాయి చదువులు, ఓకే అది కూడా ఉంది. అవి బాధ్యతలు విస్మరించొద్దు, నీ కుటుంబ బాధ్యతలు నువ్వు నిర్వహించుకోవాల్సిందే. ఎట్ ది సేమ్ టైం బయట విశ్వ కళ్యాణం ఉంది, ప్రపంచ బాధ్యతలు ఉన్నాయి. అవి పూర్తిగా అటుపోవద్దు, పూర్తిగా ఇటు రావద్దు, మధ్య మార్గంలో ఉండమని గడప మీద. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్. సో నువ్వు జంతు స్థాయి నుంచి మానవుడి స్థాయికి రావాలి, పేగులు క్లీన్ చేసుకోవాలి. నువ్వు కుటుంబం, భౌతిక జీవితము, ఆధ్యాత్మిక, ఇది రెండొద్దుల బాటి సవారీ. నువ్వు ఒకటే నేను ఆధ్యాత్మికంగా పోతా అంటానికి లేదు, నువ్వు పూర్తి ప్రాపంచికంగా వెళ్ళడానికి లేదు. అప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. మానవుడు, ఈ మానవుడు చిన్న మానవుడు, ఈ చిన్న మానవుడు, మరుగుజ్జు మానవుడు 3 అడుగుల ద్వారా ఆయన పరశురాముడికి వెళ్ళాడు. 3 అడుగులు ఏంటి? ఆ 3 అడుగులు, 1 అడుగు భూమి మీద, పృథ్వీ మీద, 2వ అడుగు ఆకాశంలో, 3వ అడుగు తల మీద, 3 అడుగులు వేశాడు. హృదయం అంటే ఇక్కడ భూమి మీద వేయడం అంటే, భూమి అంటే నీ యొక్క శరీరము పృథ్వీ తత్వం. నీ మీద నీకు ఆధిపత్యం వస్తే భూమి మీద నీకు ఆధిపత్యం వస్తుంది. అంటే నీ మీద అంటే నీ మనసు, నీ ఆలోచన, నీ మనసా వాచ కర్మణ, నీ మనసు పైన నీకు ఆధీనం. నా మాట వినట్లేదు సార్ వాళ్ళు, నీ మాట నువ్వే వినట్లే, వాళ్ళు ఎందుకు వింటారు? అనుకోకుండా మాట్లాడాను. సో నీ ఆలోచన పైన నీ కంట్రోల్, నీ మాట పైన నీ కంట్రోల్, నీ చేష్ట పైన నీ కంట్రోల్ ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రపంచం నీ మాట వినడం మొదలు పెడుతుంది. రైట్. మనసా వాచ కర్మేణ పత్రిజీ చెప్పిన 3 జ్యువెల్స్ తీసుకోవచ్చు కదా. ధ్యానము, స్వాధ్యాయం, స్వజన సాంగత్యం చేస్తే ఆట స్థాయికి వెళ్తామని ఇటు ఇది కూడా తీసుకోవచ్చు కదా. అది సాధనలో భాగం, కానీ సాధన ద్వారా ఈ 3 సాధించాలి. అచ్చా, అది సాధన, ఇదేమో సాధించేది మనం ముందుకు వెళ్ళడానికి. ఓకే, డన్. సో మాస్టరీ అంటే అది. ఎస్, మాస్టర్ కావాలి, మై డియర్ మాస్టర్ కావాలి. డన్. రెండోది ఆకాశం,
సరే ఆకాశం అనేది తర్వాత మాట్లాడదాం. 2వ అడుగు ఆకాశమైనా ఇక్కడ 3వ అడుగు కిందకు వస్తే తల మీద వేశాడు. తల మీద వేయడం అంటే ఈ తలలో మెదడులో బీజాక్షరాలు ఉన్నాయి. ఒక జర్మన్ సైంటిస్ట్ మైక్రోస్కోప్ పెట్టి చూశాడు. బీజాక్షరాలు, దేవి బీజాక్షరాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. బీజాక్షరం అంటే దేవత. అందరి ఓం శ్రీం, ఓం క్లీం, ఓం హ్రైం ఉంటాయి కదా, ఈ బీజాక్షరాలు ఉన్నాయి మెదడులో. సో అంటే ఆ దేవతలు ఎక్కడున్నారు? మెదడులో ఉన్నారు. నీ వెన్నుముకలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. అంటే మేము వెన్నుముక అంటే 33 ఉన్నాయి కదా బోన్స్, 33 ఆ ధ్వజస్తంభం కూడా 33 కణుపులు ఉంటాయి. ఆ 33 కోట్ల దేవతలు ఈ 33 దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని శంకరాచార్య వారు అందుకే చెప్పాడు. ఈ దేహమే దేవాలయం. సో వెన్నుముకలోనే దేవతలు ఉన్నారు. మరి దేవతలు ఎందుకున్నారు? నీ పని చేయడం కోసం ఉన్నారు. ఆర్డర్ దెమ్, ఈ పని కావాలి నాకు, ఈ పని చేసి పెట్టండి. ఇక్కడ ఉన్నారు 33 మంది, మనకి 35 మంది ఉన్నారు స్టాఫ్, నాకు ఈ పని చేసి పెట్టండి అంటే చేసి పెడతారు. అది ఏం అడగాలో ముందు మనకు తెలియాలి కదా. నీకు ఫస్ట్ నీకు జ్ఞానం ఉంటే వాళ్ళకి ఏం పని చెప్పాలో వాళ్ళు ఆ పని చేసి పెడతారు. నీకు రెడీగా ఉన్నారు వాళ్ళ పని, నీకు సేవకులు. ఇక్కడ గణపతి అంటే గణపతి, గణాలకు అధిపతి. నీవు ఆ గణపతిని అభివృద్ధి చేసుకుంటే 9 నవరాత్రులు, మన 9 రోజులు నవరాత్రులు అంటే సంవత్సరంలో 4 ఉంటాయి నవరాత్రులు. 4 నవరాత్రులు. ఇది మొట్టమొదట ఉగాది నవరాత్రులు. ఈ ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు వచ్చే శ్రీరామనవమి, తర్వాత జ్యేష్ఠ మాసంలో వచ్చే 9 రోజులు, అది గురు పౌర్ణమి సమయంలో ఆ 9 రోజులు వస్తుంది. ఆ తర్వాత మనకు వినాయక నవరాత్రులు వస్తాయి. ఆ తర్వాత మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే అమ్మవారి దేవి నవరాత్రులు సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాయి. ఈ 4 నవరాత్రుల యొక్క విశేషమైనటువంటి పూర్ణాహుతి డిసెంబర్లో. పత్రికారు అందుకే డిసెంబర్లో యజ్ఞం పెట్టేవాళ్ళు. దత్త జయంతి వస్తుంది అప్పుడు 3 రోజులు. సో ఈ మొత్తం సంవత్సరం పొడుగుతా మనం రోజు ఇక్కడ నవరాత్రి సమయంలోనే నవరాత్రి అంటున్నాం. మనం ఇక్కడ ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయ అంటే సనాతన ధర్మంలో సాంప్రదాయాల్లో ఈ యొక్క 4 నవరాత్రులు అనేది ఉన్నప్పటికీ పత్రికారు 9 రోజు నవరాత్రే, రోజు రాత్రే, అంటే ప్రతిరోజు సాధనమే. పిరమిడ్ సొసైటీలో మనము ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నాం కానీ ప్రతిరోజు సాధన చేస్తున్నాం. ప్రత్యేకత ఇప్పుడు ఈ పండగ రోజు చర్చించుకుంటున్నాం అంతే. ప్రతిరోజు జరుగుతుంది, ప్రతిరోజు మనకి యజ్ఞం చేస్తున్నాం, రోజు సాధన చేస్తున్నాం ప్రతిరోజు. కానీ ఈ సమయంలో పరీక్ష ఎప్పుడు రాయాలి? మార్చి సెప్టెంబర్లో వస్తుంది పరీక్షలు కూడా. అది తెలుసో తెలియకో పెట్టారు. మార్చి నెలలో సెప్టెంబర్లో నెలలోనే మనకి నవరాత్రులు వస్తాయి. ఈ ప్రధానమైనవి మధ్యలో 2 వస్తాయి, అంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ. మన ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఇవే వండర్ఫుల్ అల్టిమేట్ జ్ఞానం సార్. పరీక్ష వచ్చినప్పుడే ఎగ్జామ్ రాయాలి అంతే. సో ఈ పరీక్ష సమయం ఇది. ఈ పరీక్ష సమయంలో ఏం చేయాలి? మనం బయట విషయాలు కొన్ని తగ్గించుకొని మనం ఎక్కువగా సాధన కోసం ఉపక్రమించాలి. వండర్ఫుల్, సూపర్. సో నెక్స్ట్ లెవెల్ నరసింహ వామన అవతారంలో 3 అడుగులంటే ఆకాశంలో అడుగు వేయటం. అంటే ఇక్కడ దేవతలను ఉపయోగించుకోవాలి. ఈ దేవతల మీద ఆధిపత్యం. ఇప్పుడు కరెంటు, ఈ కెమెరా, ఈ ఏసీ, ఈ ఫ్యాను, ఇవన్నీ మనం పూజ చేయట్లేదు కదా, వాటికి మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ లైట్ గారు రాము గారి ఇంట్లో బాగా మీరు వెలుగుతున్నారంట, మా ఇంట్లో కూడా వెలగండి. ఆ స్టూడియోలో బాగా వెలుగుతున్నారంట, మంచి వెలుతురు వస్తుందంట మా ఇంట్లో మీకు అని అష్టోత్తరాలు సహస్రనామాలు చదవట్లేదే వాటికి. ఆ టెక్నాలజీ, ఆ ఫార్ములాస్ను ఉపయోగించుకుంటున్నాం. ఆ ఫార్ములా ప్రకారం అమరికలు చేస్తే మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. రైట్. అలాగే ఫార్ములా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకొని ఉపయోగించుకోవాలి తప్ప మనం పూజలు చేయడం కాదు. వాటిని ఉపయోగించుకోవడం, సైన్స్ అర్థం చేసుకోవడం, వాటికన్నా రహస్యాన్ని మనం అర్థం చేసుకోవడం, అందులోని శాస్త్రీయత తెలుసుకొని ఆచరించాలి, గౌరవించాలి. రాము గారు అంటే నాకు గౌరవం ఉంది, నమస్కారం చేయాలి. అంతేగాని రాము గారికి పూజ చేయకూడదు. పూజ చేస్తే ఏమొస్తుంది? ఏమన్నా ఇస్తారా మీరు? ఇయ్యొచ్చుగా, రోజు నేను పూజ చేస్తాను మీ ఫోటో పెట్టుకొని, నెల జీతం నాకు ఇచ్చేది చేస్తే సరిపోతుంది చాలు. అంటే గౌరవించాలి అంతేగా. ఎవరు ఏమి ఇవ్వరు ఎవరికి. రైట్. సో మనం తీసుకోవడమే ఉంటుంది. విశ్వంలో అనంతమైన శక్తి ఉంది, ఎంత తీసుకుంటే అంత. సూర్యుడి శక్తిని మీరు ఎంత తీసుకోగలరు? తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి, మీ సాధన కొద్దీ. రైట్. నెక్స్ట్ సార్, ఆకాశంలో అడుగు వేయడం. ఆకాశంలో అడుగు వేయడం అంటే ఆకాశిక రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ భూమి మీద ధ్యానం లేదు అంతకుముందు, కానీ ధ్యానం చేయాలి. ఈ విస్తృతంగా ధ్యాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి. ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. యజ్ఞము ద్వారా
మన అప్లికేషన్ సామూహికమైనటువంటి సంకల్పాల ద్వారా, సామూహిక శక్తి ద్వారా విశ్వంలోకి పంపించి ఆ విశ్వం నుంచి ఆకాశిక రికార్డ్స్ చేంజ్ చేసుకోవడం. అచ్చా. పుత్రులు లేరు దశరథుడికి, పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఏం చేశాడు? పుత్రకామేష్టి యజ్ఞము, పుత్రులు కావాలని. ఎవరు చేశారు? ఎవరు పడితే వాళ్ళు చేస్తే రాదు, ఋత్వికులు చేయాలి, తపశక్తి ఉన్నవాళ్ళు చేయాలి. ఇక్కడ మనం అంతా ధ్యానం చేసేవాళ్ళం కాబట్టి ధ్యాన శక్తితో మనం అక్కడ సాధన చేయాలి సామూహికంగా. అప్పుడు మనకేం కావాలో అది వస్తుంది. సామూహికమైనటువంటి ఇక్కడ మనం మొన్న చెప్పుకున్నాము, సాధన అనేది సింగిల్గా చేసేది కాదు. మా ఇంట్లో మేము చేసుకుంటా అంటే నవరాత్రులు అంటే నో యూజ్, రాక్షసులు చేస్తారు సింగిల్గా. అంటే ఈ నవరాత్రుల సమయంలో సామూహిక ధ్యానం చేయాలి. సామూహిక ధ్యానం, సామూహిక యజ్ఞం. ఎప్పుడు తప్పుడు ఇండివిజువల్ గా మనం సాధన, మనం ఆలోచన కంట్రోల్ చేసుకోవడం కోసం, పుస్తకాలు చదువుకోవడం కోసం, మనల్ని మనం నేర్చుకోవడం కోసం సాధన అనేది వేరు. కానీ మనము ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముజ్జిత. ఈ విద్య, ఈ చిత్ అగ్ని అంటే చిత్తాన్ని కాల్చేటువంటి అగ్ని, ఈ విద్య ఏదైతే ఉందో దేవకార్యాలు చేయడానికి ఉంది, విశ్వ కళ్యాణం చేయడం కోసం ఉంది, ఇంట్లో పెళ్లి చేయడానికి కాదు. రైట్. ఓకే. ఇక్కడ ఆకాశ రికార్డ్స్ మనం ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశిక రికార్డ్స్ ని చేంజ్ చేసుకోవాలి మనకి ఎట్లా కావాలంటే అట్లా. ద్రోణాచార్యుడికి సావే లేదు, ఎవడు చంపలేడు ఆయన్ని. కానీ ద్రౌపదుడు ఏం చేశాడు? నాకు ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలని తపస్సు చేశాడు, వచ్చాడు. సో అప్పటి లెవెల్లో అప్పుడు ఏం కావాలో అప్పుడు అడగడం కోసం అది చేశారు యజ్ఞం. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? అందరూ ప్రపంచం అంతా శాంతిగా ఇప్పుడు ఉండాలి. మొన్న తిరుపతిలో మనం యజ్ఞం చేశాం ఏంటి, విశ్వ కళ్యాణం కోసం. రైట్. అలా ప్రతి సంవత్సరం మనం రకరకాలుగా చేస్తుంటాం. సో యజ్ఞము అంటే విశ్వ కళ్యాణం కోసం చేసేది. డన్. సో ఆకాశంలో ఉన్నటువంటి అంతకుముందు రాయబడిన వాటిని మార్చుకోవడానికి, మనకి ఎలా కావాలంటే అలా మార్చుకునే ఒక శక్తి, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యజ్ఞం ద్వారా జరుగుతుంది. అదే ఆకాశిక రికార్డ్స్ చేంజ్ చేసుకోవడము. 3వ అడుగు, ఈ మానవుడు 3 అడుగుల ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అదే పరశురామ అవతారం. ఒక చిన్న మానవుడు, పరశురాముడు అంటే ఎలాంటి మానవుడు? ఈ భూమండలంలో క్షత్రియులందరినీ చంపేశాడు, అంత శక్తివంతుడు అయ్యాడు. వాళ్ళ నాన్న చంపారని, జమదగ్ని చంపారని ఆయన మొత్తం మట్టుబట్టేశాడు. క్షత్రియులు అంటే రాజులు, వాళ్ళ అన్ని శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళందరినీ లేపడేశాడు, అంత శక్తివంతుడిగా తయారయ్యాడు. అంటే యజ్ఞము ద్వారా దేవతలను ఉపయోగించుకోవడం ద్వారా నీ పైన నీకు ఆధిపత్యం ద్వారా మొత్తం భూమండలం మీద మన చుట్టూ ఉన్నటువంటి నెగటివిటీని మనమే సంహారం చేసుకుంటాం, ఎవరితో పని లేకుండా. మీకు అంత శక్తి వస్తుంది, అది అంత స్థాయికి ఎదుగుతాం. ఎదిగినప్పుడు ఏమొస్తుంది? అహంకారం కూడా వస్తుంది. పరశురాముడికి కూడా అదే వచ్చింది. మరి ఎవరు తీసేయాలి దాన్ని? గొడ్డలు పెట్టి నరుక్కోవాలి ఎవరికి వాళ్ళే. అందుకే గొడ్డల్ని చూపించారు. గొడ్డలే ఆయుధం. నీ అహంకారాన్ని నువ్వే నరుక్కోవాలి, ఎవడు నరకడానికి లేడు ఇక్కడ. ఎవరి అహంకారం వాళ్ళే. ఎట్లా తెలుస్తుంది అంటే బయట వాళ్ళ బయట వాళ్ళ లోపల కనబడ్డప్పుడు మనకు అర్థమవుతుంది నా లోపల ఉన్నదని. మనకు మనమే సాధనతో నరుక్కోవాలి. ఓకే డన్. అప్పుడు ఎలా రాముడుగా ఎదుగుతాడు. రాముడు ఏం చేస్తాడు? పట్టాభిషేకం రేపే. రైట్. ఇప్పుడు అహల్య ఏమైపోయింది? ఆమె అదృశ్యం అయిపోయింది. రాయే ఇద్దంటారు కానీ ఆ రాయగాలే, మనిషిగా లేదు. అది కాంట్రవర్సీ లేక ఎందుకు కానీ ఆయన రాగానే ఆమె వచ్చింది. ఆమెకు పోయి ఆయన కాళ్ళు నమస్కారం చేశాడు. రాముడు ఎలాంటి వాడు అంటే వాళ్ళు ఏంటనేది, ఆమె పెద్ద స్త్రీ, గౌతముడి యొక్క భార్య. ఆమె ఎంతో కాలం తపస్సు ద్వారా ఆమె చేసినటువంటి పాపాన్ని గడుక్కుంది. ఆమెకు పోయి కాళ్ళకి నమస్కారం చేశాడు. సో వారిలోని తపశ్శక్తికి నమస్కారం చేశారు. అంతే. ఇప్పుడు మనం నమస్కారం అదేంటి రాముడు దేవుడు కదా అంటే చిన్న పిల్లవాడు, అప్పుడు 11-12 ఏళ్ళు పిల్లవాడు. పెద్ద ఆవిడ తల్లిలాగా కనిపించింది ఆవిడకి నమస్కారం, అంటే అంత సంస్కారవంతుడు. అలాగే 16 ఏళ్ల వయసులో ఆయన పట్టాభిషేకంకి రెడీ అవ్వాలి. మరి సాయంత్రానికి సీన్ మారిపోయింది. అయ్యా నాయన సాయంత్రం బట్టలు చదువుకో అడిగి పోవాలని. అంటే ఆ బట్టలు చదువుకోవడం ఉండదు అనుకోండి, చదువుకో సామాన్లు చదువుకో అంటే సామాన్లు ఏముండదు, కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరతుడు వచ్చాడు, అన్నయ్య నువ్వు లేకపోతే మేము కష్టం మాకు, మరి నువ్వు వచ్చి నువ్వే పరిపాలించు అంటే తండ్రి మాట జవదాడకూడదు ఏంటి, మీ అందరూ అంగీకరించినా కూడా, ఆయన అంగీకరించినా నేను మళ్ళీ ఆయన మాటని తీసేసినట్లు అవుద్ది. ఒకసారి చెప్పారంటే అయిపోయింది, దాన్ని పాటించాల్సిందే. అంటే మరి కనీసం నీ చెప్పులన్నా ఇస్తే ఆ చెప్పులు అక్కడ అంటే వాడి చెప్పులు కూడా ఉండలేదు, కనీసం చెప్పులు కూడా తీసుకెళ్ళి అక్కడ దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది చెప్పులకు కూడా. ఓకే. సో ఇక్కడ
ఆ చెప్పులు తీసుకెళ్ళి అక్కడ ఆసనం మీద పెట్టి ఆయన పరిపాలిస్తాడు. రైట్. సో ఇక్కడ రాముడు పట్టాభిషేకమైన ఓకే, చక్రవర్తి కట్టుబట్టలతో ఆయన బయటికి వెళ్ళాల్సిన ఓకే, అంటే ఏ పరిస్థితుల్లోనైనా మళ్ళా ఇప్పుడు దశరథ కుమారుడు కదా 14 ఏళ్ళు ఉండాలంటే 14 ఏళ్ళకి సరిపడా రేషన్ అంతా ఇచ్చి పంపించలే. ఏది దొరికితే అది, నీళ్లు కూడా బాటిల్లో పట్టుకోవడానికి లేదు, ప్రవహించే నీళ్లు తాగాలి, ఏది దొరికితే తినాలి లేకపోతే లేదు. ఏది దొరికితే తింటూ ఏది దొరికితే తాగుతూ ఆయన జీవించాలి. అలా ప్రకృతితో అనుసంధానం కావాలి. ప్రకృతి యొక్క శక్తుల్ని ఆ చెట్ల నుంచి నేర్చుకోవాలి, ఆ ఖనిజాల నుంచి, ఆ జంతువుల నుంచి. మనం ధ్యాన సాధనతో మనం రాముడి స్థాయికి ఎదిగినా కూడా అక్కడ పాఠాలు ఉన్నాయి, ఇంకా అయిపోలే, ఎప్పుడూ ఉంటాయి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎస్. అప్పుడు ప్రకృతితో అనుసంధానమై నేర్చుకుంటే నెక్స్ట్ రావణాసురుడు అంటే చావే లేదు, చావు లేని రాక్షసుడిని కూడా చంపగలిగే శక్తిని సంపాదించుకున్నాడు. అంటే ఎంత దుష్టమైన శక్తులైనా సరే, మరి వాళ్ళ మీద శత్రుత్వంతో ఉన్నాడా? శత్రుభావం లేదు. ఎవరితో? లక్ష్మణుడు ఏమన్నాడంటే, దుర్మార్గుడు చచ్చిపోయాడంటే తప్పు, దుర్మార్గుడు కాదు, అతని దగ్గర అపారమైన జ్ఞానం ఉంది, ఆయన బ్రహ్మ, రావణ బ్రహ్మ, పోయి ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకొని రమ్మని చెప్తాడు. డన్. అంత శక్తివంతుడు రావణాసురుడు. మరి ఏంటి రామనవమి? శ్రీరామ నవమి. మన రాముడికి ఎందుకు ప్రత్యేకత అంటే, మానవుడిలో ఉన్నతమైనటువంటి మానవుడు రాముడు, అందుకే రామరాజ్యం. ఉత్తమోత్తముడు అంటారు, పురుషోత్తముడు అంటారు. పురుషోత్తముడైనటువంటి రాముడికి ఉన్నటువంటి శక్తి, మానవుడే, ఆయనకి దైవశక్తులు లేవు, ఎక్కడ దేవుడు అనే పదమే లేదు. సో మానవుడు అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. కృష్ణుడికి వచ్చేసరికల్లా ఆయనకి దైవత్వంతో ఉన్నాడు, ఉన్నాయి, దేవతలతో ఉన్నాడు, అటు పాతాళంలో ఉన్న రాక్షసులు వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి. కానీ రామనవమి అంటే ఈ రాముడు యొక్క అంత శక్తివంతుడిగా తయారవడానికి, ప్రతి మానవుడు రాముడిలాగా తయారవడానికి ఏమిటి కావాల్సినటువంటి శక్తి, జ్ఞానం ఈ సమయాల్లో అందుతుంది. సో మనము ఆ రామనవమి ఇంకా కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కలో చెప్పొచ్చు మనం. ఈ శ్రీరాముడి యొక్క కళ్యాణము జరుగుతుంది కదా, ఈ కళ్యాణం ఏంటి? సీతారాముల కళ్యాణం అంటే రామాయణం మొత్తం 3 ముక్కల్లో చెప్పేద్దాం ఫైనల్ గా. ఏంటవి? కట్టే కొట్టే తెచ్చే. ఏంటి కట్టేయాలి? వారధి కట్టాలి శరీరాన్ని. 2 కొట్టే రావణాసుడిని, అంటే 10 తలకాయలు, 10 రకాల ఆలోచనలు ఉన్నాయి మన మనసు అనే రావణాసుడు. అంటే 80,000 ఆలోచనలు చేస్తున్నాం. అప్పుడు సంగతి చెప్పింది త్రేతాయుగంలో 10 ఉండే, ఇప్పుడు 60,000. ఇప్పుడు సో అంటే తర్వాత 100 అయిపోయినాయి కౌరవులు 100 మందిని చంపడం, ఇప్పుడు 1000. సో ఈ యొక్క తలని కొట్టేయాలి. తర్వాత విశ్వశక్తిని తెచ్చే, సీతాదేవిని తెచ్చే. ఎవరి సహాయంతోని? హనుమంతుడు అంటే వాయుపుత్రుడు. ఈ శ్వాస సహాయంతో ఈ శరీరాన్ని కట్టేసి, రావణాసురుడిని కొట్టేసి, విశ్వశక్తిని పట్టేసి, మనము ఈ రాముడి యొక్క ఆత్మారాముడితో ఆ విశ్వశక్తితో అనుసంధానమై సీతారాముల కళ్యాణం జరగాలి. ఆ స్వీయ కళ్యాణమే రామాయణ శ్రీరాముడు సీతారాముల యొక్క కళ్యాణము. వాహ్! సో ఇది అసలు సిసలైన శ్రీరామ నవరాత్రిలోని విశిష్టత. వండర్ఫుల్ సార్. చివరిగా మీ మెసేజ్ సార్. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆ మత్స్యావతారం, ఇంద్రియాలకు లోనవ్వకుండా ఈ మత్స్యావతారం నుంచి ఇంకా దశావతారం మనకు బలరామకృష్ణులు, అలాగే మరి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అంటే పత్రిజీ అనుకోండి. పిరమిడ్ మాస్టర్ అనే అసలు సంపూర్ణమైనటువంటి ఒక రాముడికి 12 కళలు ఉన్నట్లు, 16 కళలతో అభివృద్ధి చెందిన కృష్ణుడు ఉన్నట్టు, పిరమిడ్ మాస్టర్ అంటే ఈక్వల్ టు పత్రిజీ పిరమిడ్ మాస్టర్ అనేవాడు అలా ఉండాలి. ఏం చేశారు ఆయన? అది ఫైనల్ కల్కి అవతారం అంటాను నేను. కల్కి అవతారం అంటే గుర్రం ఆయన వాహనం, ఖడ్గం ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి, అంటే జ్ఞాన ఖడ్గం, గుర్రంలాగా పరిగెత్తుతూ ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ సంహారం లేదు. రాముడు సంహరించాడు, కృష్ణుడు డైరెక్ట్గా యుద్ధం చేయలేదు, అక్కడ సంస్కరించాడు. అధర్మం ధర్మంతో యుద్ధం చేసి సంస్కరణ చేశాడు. ఇప్పుడు యుద్ధమే లేదు. బుద్ధుడు, ఆ తర్వాత బుద్ధుడు కూడా ఉన్నాడు. బుద్ధుడు ఏం చేశాడు? నా కర్మలన్నిటికీ నేనే, ఇంకెవరు కాదు బాధ్యులు అని చెప్పేసి నో ఏమంటారు, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. సో నుంచి కల్కి అవతారంలోకి వచ్చినటువంటి ఎవడి కర్మ వాడే అనుభవించాలి, ఇక్కడ ఎవడి కర్మలు ఎవడు అనుభవించాడు అనే ఒక సత్యాన్ని తెలుసుకొని నెక్స్ట్ లెవెల్లో కల్కి అవతారంలో మనం అందరం కూడా మనం పరిగెత్తుతూ, అంటే ఈరోజు పిఎంసి ఉంది,
పిఎంసి విశ్వవ్యాప్తం గుర్రం కంటే ఎక్కువ స్పీడ్గా పరిగెత్తుతుంది. ఆ రోజుల్లో గుర్రం అన్నారు, కానీ ఈ రోజుల్లో ఈ మీడియా డిజిటల్ క్షణాల్లో ప్రపంచం అంతా వెళ్ళేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఈ మీడియా ద్వారా మనం ఈ జ్ఞానాన్ని మరి విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈ పిఎంసి అనేది కల్కి అవతారం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కల్కి అవతారంగా ఈ మీడియాను ఉపయోగించుకొని ప్రపంచం అంతా అందించాలి అని ఆశిస్తూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇందులోని అద్భుతమైన విశేషాలు అందించినందుకు. సో ఇది మిత్రులారా, ఈనాటి శ్రీరామ నవమి అనుకునే మనం శ్రీరామ నవరాత్రుల యొక్క విశిష్టతను అద్భుతంగా తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరోజు ఒక శక్తిని మనకు తెలిసినా తెలియకపోయినా ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని మనం పెంచుకున్నాం. ఈరోజు ఆ అవగాహనతో ఉంటూ ఈరోజు శ్రీరామ నవమి అంటే, రామనవమి అంటే మనం శ్రీరాముడి కళ్యాణం మన లోపల చేసుకున్నప్పుడు మిగతా దశల్లోకి మనం ఎదుగుతాము. సో చివరి దశల్లో గుర్రము, ఖడ్గం అంటే నరకడాలు లేదు, సంస్కరించుకుంటూ మార్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ బయట మారుస్తూ ఉంటాం. గుర్రంలాగా పరిగెట్టడం అంటే ఏంటి? బయటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉండడం. ఇన్నాళ్ళు బయటికి వెళ్ళాం, ఇప్పుడు పిఎంసికి వచ్చి మన అనుభవాలు చెప్పడం, ఇలా మీ దగ్గర ఉన్న ఒక స్పెషల్ సబ్జెక్ట్ని అందించడం, ఇదే మనం అద్భుతంగా ప్రపంచానికి అందించే తీరాన్ని తెలుసుకుంటూ ఇలా ఈరోజు అద్భుతమైన జ్ఞానంతో ఉండాలని పిఎంసిని ఈ వీడియోని మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ అందరూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.